నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం మేడం, 2025 సంవత్సరం ఎలానో గడిచిపోయింది. మరి 2026 వచ్చే సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అసలు అన్ని రాశుల వారికి బాగుండాలని కోరుకుందాం. ఎందుకంటే కొత్త సంవత్సరం అందరూ కొత్త ఊపుతోనూ కొత్త ఉత్సాహంతోనూ మొదలెడుతూ ఉంటాం. అంటే న్యూ ఇయర్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఎప్పుడు లాగే మనకి ఏంటంటే గ్రహాల మార్పిడి ఉంటుంది, గోచారం ఉంటుంది. సో గోచార రీత్యా మనం చూడాలి అంటే కొన్ని రాశుల వరకు ఎప్పుడు అంతే బాగుంటుంది, కొన్ని రాశుల వరకు అంత బాగుండదు. కానీ ఎప్పటికీ ఏంటంటే 2026 అంటే సంవత్సరం మొత్తం చూడాలి అంటే మనం ఏంటంటే 9 గ్రహాలు చూడలేము. అంటే కొన్ని గ్రహాలు నెలకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు నెలన్నరకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. సో చాలా అలా జరుగుతూ ఉంటుంది. సో మేజర్ గ్రహాలే మనం ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. మేజర్ గ్రహాలు అంటే ఏంటి? మనం గురువు, శని, రాహు, కేతువులు, ఇంకా సన్ కూడా తీసుకోవచ్చు. కానీ సన్ మనకి తెలుసు ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది. 30 రోజులకి, 35 రోజులకి, లేకపోతే 31 రోజు ఇలాగా మారుతూ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ సన్ మార్పిడి ఎప్పటికైనా 2026లో మాట్లాడుకోవాలి అంటే జనవరి 14కి మకరానికి వెళ్తుంది. సో మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం. సో ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే కొంతమంది మనకి చూసామంటే ఇండియాలో కూడాను సన్ మూవ్ అయినప్పుడు, సంక్రమణం అయినప్పుడు ఎప్పటికైనా సరే వాళ్ళకి నెల మొదలవుతుంది. మనం ఏంటంటే చంద్రమానం చేస్తాం. చంద్రుడు ఎక్కడ మనకి ఉచ్చ స్థితిలో ఉంటే ఆ మాసం మనం తీసుకుంటాం అనమాట. అదే ఇప్పుడు రోహిణి నక్షత్రం కానీ మృగశిర మాసం అలా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. శ్రావణ మాసం అలా చెప్తాం. సో ఎక్కువ ఏంటంటే మనం చూసుకునేది చంద్రమానం. కొంతమంది ఏంటంటే సన్ చూసుకుంటారు. అలాగే టామిల్ న్యూ ఇయర్స్ డే మనం చూడాలి అంటే కనుక వాళ్ళకి ఏప్రిల్ 14th సన్ ఉచ్చానికి కూడా వస్తుంది. అప్పుడు ఏంటంటే మేషంలో ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ 15కి మనకి ఐ థింక్ 15th 16th మనకి మళ్ళీ ఏంటంటే వృషభానికి మూవ్ అవుతోంది. సన్ 1 monthకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫిబ్రవరి 14th ఏమో మనకి కుంభానికి వెళ్ళడం. తర్వాత మనం చూసాము అంటే మనకి మార్చ్ ఐ థింక్ 16th 17th అంటే 1 day ఇటు అటు అవుతుంది. మనం ఎగ్జాక్ట్గా ఏంటంటే క్యాలెండర్ పెట్టే చెప్పగలం, అన్ని గుర్తుపెట్టుకోలేము. సో సన్ సంక్రమణం కూడా మనం చూసుకుంటూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే జూపిటర్ అంటే మేజర్ గ్రహం మనకి. ఆయన పోయిన సంవత్సరం అంటే మనకి లాస్ట్ డిసెంబర్లో కూడా అంటే 2025లో వక్రించి ఉన్నారనమాట. ఆయన ఏంటంటే మనకి కర్కాటకానికి వెళ్తున్నారు. కర్కాటకానికి వెళ్తే ఏంటంటే ఉచ్చస్థితిలో ఉంటారు. సో ఈ సంవత్సరం కొంతవరకు ఉచ్చస్థితిలో ఉంటారనమాట. అదేంటంటే ఎప్పుడు అవుతోంది అంటే మార్చ్కి అవుతోంది, March 11th. దాని తర్వాత ఏంటంటే ఆయన 31st అక్టోబర్కి ఏమో సింహానికి వెళ్తున్నారు. అంటే ఏంటి ఉచ్చస్థితిలో మనకి మార్చ్ నుంచి అక్టోబర్ వరకు ఉంటున్నారు. అంటే ఆల్మోస్ట్ నవంబర్ 1st అనుకుందాము. తర్వాత శని వక్రించడం ఏంటంటే 27th జూలై ఆయన మీనంలో ఉన్నారు. తర్వాత ఏంటంటే 11th డిసెంబర్కి ఆయనేమో డైరెక్ట్ అవుతున్నారు. సో మేజర్ మూమెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు రాహు కేతువులకు ఉంది. డిసెంబర్ 5th రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు, కేతు ఏమో మనకేమో కర్కాటకానికి వెళ్తున్నారు. సో ఇవి చిన్న గ్రహస్థితులు, అంతే, మొత్తం మాట్లాడుకోలేదు. ఇంకా గ్రహాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మనకి శుక్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు, తర్వాత ఏమో కుజుడు ఉన్నారు. ఇవన్నీ కలిపే మనం ఒక రాశికి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆ మూమెంట్లేమో చాలా ఉన్నాయి అన్నమాట. సో మేజర్గా మనం చూసాము అంటే కుజుడు 45 daysకి మూవ్ అవుతూ ఉంటాడు. సో ఆయన వక్రించడం కూడా జరుగుతుంది. అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే డిసెంబర్ 2025లో గ్రహ కూటమి అనేది మనకి ధనుసులో జరిగిందనమాట, జరుగుతోంది. సో ధనుసులో మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి మార్స్ కూడా ధనుసులో ఉన్నారనమాట. సో అలాగే శుక్రుడు కూడా ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. సో అందరూ అక్కడే ఉన్నారు, మేజర్ గ్రహాలు ఉన్నారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ అనేది మనం రాశి పట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి గ్రహస్థితులు. సో మేజర్గా మనం చూసాము అంటే ఏల్నట్స్ అని ప్రభావం అనేది ఎవరెవరికి ఎక్కువ ఉందో చూస్తే మనకి కుంభానికి, మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట. సో ఈ సంవత్సరంలో అంటే 2026లో శని మూమెంట్ అనేది లేదనమాట. శని ఏమో అక్కడే ఉన్నారు, అంటే మీనంలో ఉన్నారనమాట. సో ఇవన్నీ చూసుకుని మనం గ్రహస్థితులు మాట్లాడుకుందాం. జనరల్ ప్రెడిక్షన్స్ అంటే ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పేది, ఎందుకంటే రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిన ఒక మూమెంట్ అనమాట అది. సో రాహుకేతు పూజలు కంటిన్యూస్గా చేయమనే చెప్తాం. అది ఒకటి కాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఏ రోజు అనేది మనం రాశివారీగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. మేడం, ఈ 2026 సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు?
మకరం రాశి వాళ్ళకి తప్పక మనకి ఫిబ్రవరి తర్వాత చాలా బాగుంటుందని చెప్పాలి. మనకి సన్ ఎంటర్ అవుతున్నారు 12th హౌస్లో ఏమో మనకి కూటమి జరుగుతుంది స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్. సో ఫిబ్రవరి నుంచి వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే 3rd లార్డ్ అండ్ 12th లార్డ్ కూడా చూస్తున్నారు 7th హౌస్లో. తప్పక ఖర్చుతో కూడిన ఒక పని. అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాలి, దాంతో పైకి రావాలి. సో ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, కానీ ఇన్వెస్టర్స్ కూడా మనకి టైంకి దొరుకుతారు. అండ్ జూపిటర్ చల్లని చూపు ఉంది కనుక తప్పక సక్సెస్ అనేది సాధిస్తారు. అంటే బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పై వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకేం కావాలంటే మన గురువుల బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక తప్పక వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. కానీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనకి కేతు 7th వస్తున్నాడు. సో తప్పక దాంపత్య జీవితంలో కానీ, లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కానీ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి కాకుండా కెరియర్ పాత్లో కూడా కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకని ఇవన్నీ చెప్తున్నా అంటే 8th లార్డ్ మనకి January 14th మకరానికి వెళ్తున్నారు. అదొకటి కాకుండా 2nd హౌస్కి వెళ్తున్నారు. సో తప్పక ఖర్చుతో కూడిన ఒక సంవత్సరం కింద వీళ్ళకి చెప్పుకోవాలి. అదొకటి కాకుండా మనం చూసాము అంటే కదా జూపిటర్ 3rd and 12th లార్డ్ ఎగ్జాల్టేషన్. సో అక్కడ కూడా కొంతవరకు నెగటివ్ అంటే మైనసెస్ కనిపిస్తున్నాయి కనుక తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి కనుక కొంతవరకు ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది ఫైనాన్షియల్గా చూసుకోవడం అనేది మంచిది. కొంచెం ఖర్చు పెట్టడంలో ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం అనేది మంచిది అనమాట. సో ఇవన్నీ చూసుకుని ముందుకెళ్ళడం అనేది, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం మంచిదని చెప్తున్నాను నేను డిఫరెంట్ వే. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిది ఈ ఇయర్ అంతాను. తప్పక వీళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అదొకటి కాకుండా ఫారిన్ ట్రావెల్ కానీ, లాంగ్ టర్మ్ అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ మనకి కనిపిస్తోంది. ఎస్పెషలీ మనం చూసాము అంటే 2nd half ఆఫ్ దిస్ ఇయర్, అంటే మనం ఫిబ్రవరి తర్వాత లేకపోతే మార్చ్ తర్వాత చూసుకున్నామంటే తప్పక ట్రావెల్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. దానికి ఖర్చులు కూడా బాగా అవుతాయి. అంటే శ్రమ అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. కానీ క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, క్రియేటివ్ పీపుల్ కానీ, మనం యూట్యూబ్ రంగం కానీ, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. రాబడి అనేది చూస్తారు, కొంతవరకు సక్సెస్ అనేది చూస్తారు. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మన అక్టోబర్ వరకు మనం మాట్లాడుకుంటున్నాం. ఆ టైంలో చాలా బాగుంటుందని చెప్పాలి. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంది. మనం మాట్లాడేది కూడా రాశి వారిగానే మాట్లాడుతున్నాం, ఒకే ఒక గ్రహం తీసుకుని మాట్లాడుతున్నాము. అదొకటి కాకుండా మనం చూసాము అంటే రాహు కూడా మనకి మూవ్ అవుతున్నారు డిసెంబర్కి కిందకి, అంటే మకరానికి మూవ్ అవుతున్నారు ఈ ఇయర్ డిసెంబర్లో, అంటే 2026 డిసెంబర్లో. సో తప్పక ఆ టైంలో కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది, ఎస్పెషల్లీ దేంట్లో హెల్త్ రీత్యా అనమాట. సో సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే జాయింట్ పెయిన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదొకటి కాకుండా వాహనం నడిపేప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎస్పెషల్లీ మనం నవంబర్ ఎండ్ నుంచి జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే అప్పులు తీసుకునే ఒక సిచ్యువేషన్ కూడా మనకి ఆ టైంలో కనిపిస్తుంది అనమాట. సో నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడమే. అలాగే ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని కలయిక ఉంటుంది, దాని మీద ఖర్చు పెట్టడం ఉంటుంది. నేను చెప్పినట్టు షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళకి గ్రోత్ అనేది మనకి నవంబర్ నుంచి కనిపిస్తోంది. తప్పక ధర్మక్షేత్రాలు సందర్శించే ఒక యోగం కింద మనం తీసుకోవచ్చు అనమాట. సో ఏదైనప్పటికీ కొంతవరకు ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది మనకి వీళ్ళకి కనిపిస్తోంది. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని మకర రాశి వాళ్ళకి చెప్పుకోవాలి. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? ఏ కలర్ మరియు రుద్రాక్ష వేసుకుంటే మంచిది అంటారు? తప్పక వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే శనికాళ్ళు పట్టుకోవాల్సిందే, సర్వీస్ చేయవలసిందే. అంటే నిత్యం చేయండి, కానీ నిత్యం ఎవరు చేయలేరు కనుక సాటర్డే ఏంటంటే ప్రదక్షిణ చేయడం, నవగ్రహాల చుట్టూ తిరగడం, మినిమం 108 times తిరగండి, మంచిది. అదొకటి కాకుండాను వీళ్ళు హనుమాన్ చాలీస చదువుకోవడం చాలా మంచిది. హనుమంతుడికి ఏంటంటే సింధూర పూజ చేయడం కానీ, లేకపోతే గారెలు ఇవ్వడం కానీ, ప్రసాదాలు పెట్టడం, అది పూజ చేయడం, సింధూర పూజ చేయడం ఇంకా మంచిది, ఆకు పూజ చేయడం ఇంకా మంచిది అనమాట. ఎవరి దాన్ని బట్టి పరిస్థితిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. అదొకటి కాకుండా తప్పక ఏంటంటే శనివారం వృద్ధాశ్రమంకి వెళ్ళి లేకపోతే అనాథాశ్రమంకి అన్నదానం చేయడం చాలా చాలా మంచిదన్నమాట. సో తప్పక ఇవన్నీ చేయండి, చాలా చాలా బాగుంటుంది. అంటే పాజిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అదొకటి కాకుండా మనం కలర్స్కి వచ్చాము అంటే తప్పక వీళ్ళు బ్లూ నుంచి కొంచెం డార్క్ బ్లూ వరకు వేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే దాంతోపాటు మనం చెప్పేది ఏంటంటే ఎల్లో, సిల్వర్ ఇవి 3 కూడా బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే సాటర్డే వేసుకు చూడండి ఇంకా మంచిది. దీంతో పాటు ఎప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే రాహు కేతు పూజలు చేయడం మంచిది అనమాట. ఎందుకంటే రాహు మూమెంట్ కూడా ఉంది కనుక
టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇదంతా మనకి సంవత్సరంకి మాట్లాడుకుంటున్నాం కనుక కొంచెం ఎక్కువ చేయడం మంచిది. కానీ దైవ చింతన ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. నిత్యం ఒక తైల దీపం పెట్టుకోండి. తైలంతోనే దీపం పెడతాం, నెయ్యితో కూడా పెట్టుకోవచ్చు, కానీ తైల దీపం పెట్టుకోవడం మంచిది. ఎస్పెషలీ సాటర్డేస్ మాత్రం మిస్ అవ్వద్దు, పెట్టుకోండి. అదొకటి కాకుండా ఇంట్లో ఉన్న వేరే ప్రాణులకి సే ఒక చీమలు కానీ లేకపోతే ఒక కుక్కలు కానీ వాటికి ఆహారం పెట్టడం సాటర్డే చాలా మంచిదన్నమాట. మనం కలర్స్ విషయం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటి రుద్రాక్ష మాట్లాడుకోవాలి అంటే తప్పక వీళ్ళు అష్టముఖి వేసుకోవచ్చు, అలాగే నవముఖి కూడా వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే రాహుకి ఎక్కువ మనము నవముఖికి చెప్పుకుంటూ ఉంటాము. సో ఇది కాకుండా రాహుకేతువులకి కావాలి, లేకపోతే రాహుకేతు పరిహారానికి కావాలి రుద్రాక్ష అంటే తప్పక జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జాతకం పరిశీలించిన తర్వాత అది వేసుకోవడం అనేది ఇంకా మంచిది. మనం పరిహారాల కింద నేను చెప్పాను కదా ఇందాక, క్రిస్టల్స్ అవి వేసుకోవచ్చు. ఇది గుంజన్ మాల అంటారు. గుంజన్ మాల ఏంటంటే కంప్లీట్ గా లక్ష్మి అట్రాక్ట్ చేయడానికి అన్నమాట. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా చంచల లక్ష్మి మన దగ్గర ఉండదు, ఇస్తూ ఉండాలి అంటే రొటేషన్ లో ఉండాలి అనుకుంటూ ఉంటాం. కానీ గుంజన్ మాల యాక్చువల్ గా మనం దేవుడి గదిలో పెట్టుకోవడమో లేకపోతే మందిరంలో పెట్టుకుని పూజ చేయడమో అయితే తప్పక లక్ష్మి అనేది నిలబడుతుంది అనేది మనకి ఏంటంటే నమ్మకం అన్నమాట. అదొకటి కాకుండా ఇది ఎనర్జైజ్డ్ పిరమిడ్ అన్నమాట. మనీ గురించే, అబండెన్స్ గురించే. పైరేట్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి టైగర్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి. పైన చూసావా క్రిస్టల్ ఉంది, అదేమో కాపర్ తోటి వైర్ పెట్టి మనం ఏంటి దానికి బ్లెస్సింగ్ ఇచ్చి ఆల్రెడీ ఎనర్జైజ్ చేసి ఇస్తాం. ఇక్కడ కూడా మనకి కాపర్ వైర్ ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే ఇంటికి గుమ్మానికి ఎదురుకుండా పెట్టుకుంటే చాలా మంచిది, డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. అదొకటి కాకుండా చాలా మటుకు ఏంటంటే నెగిటివ్ అంటే చాలా మంది ఏంటంటే దృష్టి దోషం అనేది ఉంటుంది, నరదృష్టి అనేది కూడా ఉంటుంది. వాటన్నిటికి కూడా ఈ క్రిస్టల్ అనేది పనికొస్తుంది అంటే అనమాట. ఓన్లీ ఇంట్లోనేనా మ్యామ్? షాప్ వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకోవచ్చు. తప్పక షాప్ వాళ్ళు పెట్టుకొని ఏదైనా సరే ద్వారానికి ముందు పెట్టుకుంటే షాప్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి కదా. సో ఇదొకటి కాకుండా మనకి ఏంటంటే ఇంకా ఉన్నాయి మన దగ్గర. వాస్తు క్రిస్టల్స్ అని ఉంటాయి, అలాగే ఏంటంటే గోమతి చక్రాలు ఉంటాయి అన్నమాట, దాంతో పాటు ఉంటాయి. అండ్ ఆల్సో నవధాన్యాలది కూడా ఉందన్నమాట. అలాగే రుద్రాక్షది కూడా ఉంటుంది. సో రుద్రాక్ష పెట్టి నేను మనం ఇది పిరమిడ్ ఇస్తాం. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎదురుకుండా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎనర్జైజ్ చేసింది ఎప్పటికైనా సరే మనకి బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది. సో బ్లెస్ చేసింది ఏంటంటే మన బ్లెస్సింగ్స్ తిరిగి వస్తాయి. సో తప్పక ఏంటంటే ఇవన్నీ ఎదురుకుండా పెట్టుకోవడం అనేది మంచిది. గుమ్మానికి ఎదురుకుండా లేకపోతే ఏంటంటే వాళ్ళ షాప్కి ఎదురుకుండా. సో మోస్ట్ ఆఫ్ దమ్ నన్ను క్వశ్చన్ అడిగేది కూడా నరదృష్టి గురించి అడుగుతూ ఉంటారు. నరఘోష అంటూ ఉంటాం. అంటే ఏంటి, ఒకటి నెగిటివ్ గా చెప్తే ఆ నెగిటివ్ మనకి వస్తున్నప్పుడు పాజిటివ్ గా పెట్టుకోవడం అనేది మంచిది కదా. సో పాజిటివ్ గా కావాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్ థాట్స్ రావాలి. ఇప్పుడు నలుగురు వస్తారు, నలుగురు పాజిటివ్ గా ఆలోచిస్తారని మనకి తెలియదు కదా. సో అందుకోసమని మనం ఏంటంటే కొంచెం అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివన్నీ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. అది కూడా ఏంటంటే జాతకం చూసి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట.